ఆయన పేరు జాన్ పాల్ గారు. ఆయన లిటరల్లీ జరిగింది జరిగినట్టుగా ఇది జరిగుండొచ్చు అని చెప్పి ఆయన యొక్క వాక్ స్వాతంత్రంతో ఏదో చెప్పడం జరిగింది. బట్ ఆయన కూడా రివర్ట్ చేశారు మొత్తం అందరూ కలిసి క్రిస్టియానిటీలో కూడా. ఈయన ఇందులోనే ఉండి ఎందుకులా ఆలోచన చేస్తున్నాడు అన్నట్టుగా, ఎందుకు లేకపోతే అంటే ఆయన అందరిలాగా గొర్రెలు కాదు కదా, గొర్రెలాగా తలకాయ ఊపులు అందరికీ. వస్తుంది అమౌంట్, అది రాకుండా చేయాలని చెప్పి వాంటెడ్లీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి, లేకపోతే అది హత్యే, అది తేలాలి అని చెప్పి గట్టి పట్టుకోవడం జరిగిందని అనుకోవచ్చు అంటారా? సహనంగా ఉండు, సహనంతో ఉండు అని చెప్పేసి బైబిల్ నేర్పించదా? నేను తల్లికిని కూతురికిని అత్తకి కోడలికి తండ్రికి కొడుక్కి మధ్య వైరం పెట్టడానికి వచ్చాను అని ఆయన నోటి నుంచి ఆయన మాట్లాడతాడు. ఫలానా వాళ్ళు ఏదో మాట్లాడారు, దానివల్ల మీ మనసు గాయపడింది అని చెప్పేసి వినడం జరిగింది. అసలు ఏంటి ఆ సిచ్యువేషన్స్, అసలు ఏం జరిగింది? అంటే అభినయ్ ఎంత దొంగ ఇంకెవడో ఉండడు. అంటే దొంగ అంటే దొంగ అని మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారా? ఎంత అవకాశవాది, వాడి వీడియో చేసుకోవడం కోసం తప్పిపోయిన కుమారుడు అండ్ గొర్రెపిల్ల రెండు అన్నీ మీరే అని చెప్పేసి కూడా ఇంటికి పిలిచి ఒక హగ్గు కూడా ఇచ్చి మరి వీడియో చేశారు. నాకు ఏ దేవుడు కూడా కనిపించలేదు, నాకెవ్వరు కూడా కనిపించలేదు, యేసు లేడు, ఎవరూ లేరు. అదంతా కావాలని వాంటెడ్గా చేసినటువంటి వీడియో. చెడ్డ వాళ్ళు అయితే ఒకవేళ మీ మీద అటాకులు చేసే ప్లాన్లు కూడా ఉండొచ్చు కదా, మరి అట్లా చూసుకుని ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత నేను వాటికి భయపడను, వాటికి భయపడే మనిషిని కాదని ఎప్పుడో చెప్పాను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం మరొకసారి మన కృషిపాల్ తెలిసి ఉంటుంది కదా మీకు, సో ఆయన మళ్ళీ మనం ఈరోజు కలవడం జరిగింది. వెల్కమ్ టు ఐరా మీడియా. కృషిపాల్ గారు థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను. కృషిపాల్ గారు, మీరు ప్రవీణ్ పగడాల గారి ఇన్సిడెంట్ చూసే ఉంటారు అండ్ విని కూడా ఉంటారు. సో ఆ ఇన్సిడెంట్ని చాలామంది దాన్ని అడ్డం పెట్టుకుని చాలా లబ్ధి పొందుతున్నారు అనేసి అంటున్నారు, అంటే క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళు. సో దానివల్ల మీరేమన్నా లబ్ధి పొందడం ఏమైనా జరిగిందా? నేనేం లబ్ధి పొందలేదు. పోనీ ఆ ఇన్సిడెంట్ విన్నప్పుడు మీకు కలిగినటువంటి ఇన్సిడెంట్ విన్నప్పుడు బాధ అనిపించింది. కొంచెం అయ్యో ఇలా జరగకుండా ఉండుంటే బాగుండేది అని అనిపించింది. కానీ మీరు ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది, ఇది నిజంగా హత్య అన్నట్టు మీరు ఏదో పెట్టారు. ఇది నిజంగా హత్య అని చెప్పేసి నేను పెట్టలేదు, హత్య చేసుంటారు అని ఒక అనుమానం వ్యక్తం చేశాను తప్ప. అసలు అనుమానం ఎందుకు కలిగింది మీకు? అప్పుడు ఫస్ట్ డే ఏవైతే ఫొటోస్ వచ్చాయో, బండి మీద పడుకోబెట్టడం కానివ్వండి, ఆ ఫొటోస్ ఏవైతే కొన్ని ఫొటోస్ వచ్చాయో, ఇది కర్రల మీద రక్తం ఉందని అదేని ఇదని, వాటిని బట్టి ఇది డెఫినెట్గా ఎవరో చేశారు కావాలని అన్నదాన్ని మైండ్లో పెట్టుకొని అలా చెప్పడం జరిగింది. సో ఇలానే మీలాగానే చాలామంది కూడా అట్లా అన్నప్పుడు కొంతమంది హైందవ వాళ్ళు కావచ్చు, లేకపోతే అదర్ కొంతమంది కొన్ని మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళని ఊరికనే కాదు గొర్రెలు అనేది ఎవరో ఏదో చెప్పడం, దాన్ని వీళ్ళు తూచాగా అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడి అమ్మో నిజంగానే ఇట్లా చేశారు, హతసాక్షులు అయ్యారు అని చెప్పేసి చాలా నానా రకాలుగా ఇంకా ఆయనకి పాటలు రాయడం, ఆయన్ని చాలా ఇచ్చేయడం జరిగింది. బట్ ఎప్పుడైతే కొన్ని వీడియోస్ బయటికి రావడం జరిగిందో అప్పుడు కొంతమందికి నిజాలు తెలిసినాయి. కొంతమంది అందులో ఒకానొక పాస్టర్ కూడా, ఆయన పేరు జాన్ పాల్ గారు, ఆయన లిటరల్లీ జరిగింది జరిగినట్టుగా ఇది జరిగుండొచ్చు అని చెప్పి ఆయన యొక్క వాక్ స్వాతంత్రంతో ఏదో చెప్పడం జరిగింది. బట్ ఆయన కూడా రివర్ట్ చేశారు మొత్తం అందరూ కలిసి క్రిస్టియానిటీలో కూడా. సో అదే విధంగా మీకేమైనా అనిపించిందా? అందరికీ లాగానే నాకు కూడా, ఎందుకంటే ఆ క్రిస్టియానిటీ బేస్ మీద ఉన్నాను కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిమానంతో, అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి ఫోటోలు వాటిని బట్టి, ఆయన మీద ప్రేమను బట్టి, అభిమానాన్ని బట్టి నాకు కూడా ఇది ఎవరో చేశారు ఏంటో అన్నట్టుగానే అనిపించింది. ఈ జాన్ పాల్ గారు ఏదో మాట్లాడారు అని అన్నారు కదా, ఆయన నేను కూడా వ్యతిరేకించాను.
ఎందుకంటే యావత్ క్రిస్టియానిటీనే దానికి అగెనెస్ట్గా ఉన్నటువంటి అనుమానాలను బట్టి పోరాడుతూ ఉంటే ఈయన ఇందులోనే ఉండి ఎందుకులా ఆలోచన చేస్తున్నాడు అన్నట్టుగా. ఎందుకు లేకపోతే అంటే ఆయన అందరిలాగా గొర్రెలు కాదు కదా, గొర్రెలాగా తలకాయ అందరికీ. ఎందుకంటే ఆయన కూడా కొన్ని చూశాడు, కొన్ని వాటిని ఆయన అంతా ఆయన అప్పుడు పరిశీలించాడు, support చేశాడు. పరిశీలించిన అప్పుడు తర్వాత మీ- వేరే ఎవరో మామూలుగా ఏమన్నారంటే ఆయన అమ్ముడు పోయారని, కొంతమంది అయితే మరీ దారుణంగా కల్తీ పాలని పేర్లు పెట్టడం జరిగింది. అది తర్వాత వాళ్ళకి కూడా ఏంటంటే ఎప్పుడైతే పోలీసుల నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో అప్పుడు కొంతమంది నోరు మూసుకున్నారు, మరి కొంతమంది అయితే మేము తగ్గేదే లేదు, మేము ఇట్లానే చేస్తాం అన్నట్టు ఆ మాట్లాడుతున్నారు. చేసే వాళ్ళు అలా చేశారు. కానీ జాన్ పాల్ గారి విషయంలో ఏం జరిగిందనంటే ఫస్ట్ ఆయన మీడియా ముందు ఒక ఎవరు లక్ష్మి వారి యొక్క వీడియో పెట్టుకొని ఆయన మాట్లాడేటప్పుడు ఆయన కూడా క్రిస్టియానిటీకి సపోర్ట్ చేస్తూ ఆ వీడియో ఆ అమ్మాయి ఆంటీ ఎవరో ఆ వీడియో చూపిస్తూ ఇలా చేయకూడదు, అసలు జరిగింది ఇది అన్నట్టుగానే అది ఒక హత్య అన్న రీతిలోనే మాట్లాడడానికి ప్రయత్నం చేసిన ఆ క్షణాన కొన్ని ఇబ్బందుల వల్ల అంటే డిస్టర్బెన్సెస్ వల్ల మాట్లాడలేకపోయారు. అది ఆయనకి ప్లస్ పాయింట్ అయింది. తర్వాత ఎప్పుడైతే ఈ తాగిన మందు కొన్న ఆయన వీడియోలు- చూపించారు. సరే మీరు చెప్పింది బాగానే ఉంది. ఆయన మందు కొన్న వీడియోలు ఏవైతే వచ్చాయో అప్పుడు ఆయన ఇలా మాట్లాడడం వలన ఆయన మంచిగా మాట్లాడారు అన్నట్టుగా బయటకు వచ్చింది. కానీ అప్పుడున్నప్పుడు ఆయన అందరితో పాటుగానే మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. ఓకే, ఇక్కడ నేను కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఎందుకంటే నేను ఆయన అడగడం జరిగింది. ఇట్లా అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, బ్రదర్ అది ఎప్పటిదో నాకు తెలియదు, గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేశారు, అప్పుడే ఆయన చనిపోయారు, ఇది ఫార్వర్డ్ చేయడం మొదలుపెట్టారు. అది దగ్గర నెల రోజుల కిందట, అది 3 వారాలు 4 వారాలు 5 వారాల కిందట వీడియో. అది వాళ్ళు ఏం చేశారంటే ఇదే దొరికిందే అదునుగా, ఇప్పుడు చాలా వరకు హైందవుల్లో మతోన్మాదులు ఉంటారు అనేసి మాట్లాడారు. బట్ క్రిస్టియానిటీలో కూడా కొంతమంది మతోన్మాదులు ఆ టైంలో సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ వీడియోని, అదొక్క వీడియోని చాలా వీడియోస్ని రివీల్ చేయడం జరిగింది. మరీ దారుణంగా ఎవరినో ఎక్కడో ముంబైలో జరిగినటువంటి హైవేలో జరిగిన ఒక ఘటనని, ఇదిగో ఇదే ప్రవీణ్ గారిని చంపిన ఆ లారీ అడ్డం పెట్టుకున్న లారీలో వచ్చి ఇంకా ఆయన పేరు పెట్టేసేసి నానా రభస, అసలు ఎట్లాంటి పేర్లు పెట్టి పాటలు పెట్టేసేసి ఆవేశం ఆగలేదు. అది ఆవేశం కాదు, దాన్ని అంటారు. సో ఆ విధంగా చేయడం అనేది పాల్ గారికి కూడా నచ్చలేదు, జాన్ పాల్ గారికి. సో అందుకే ఆయన ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. అయితే ఆయన అది చూసిన తర్వాత ఆయన కూడా సేఫ్లోకి వెళ్ళాడు. నిజంగా చెప్పాలంటే అది నిజంగా ఆయన కూడా మాట్లాడి ఉంటే అది వేరే వెళ్ళిపోయేది. బట్ పాపం ఆయనలో ఉన్న మంచితనం నాకు బాగా నచ్చింది. అంటే క్షణం ఆలోచించకుండా అది ఎప్పటిదో తెలుసుకున్న తర్వాత సారీ చెప్పడం ఆవిడకి, అది ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణం. అది నేను కూడా ఒప్పుకుంటాను. ఎవరైతే ఆమె వీడియో పెట్టుకొని ట్రోల్స్ చేసి మాట్లాడారో బయటికి మీడియా ముఖంగా, వాళ్ళు ఎవ్వరు కూడా ఈ రోజు వరకు కూడా ఎవరు క్షమాపణ అడగలేదు. అమ్మ నీ విషయంలో మేము ఇలా మాట్లాడాము అని ఎవరైతే జాన్ పాల్ గారు క్షమాపణ అడిగారో కనీసం ఒక ఇది కూడా ఎవరు పట్టించుకోలేదు. మాటల మాత్రానికి వదిలేశారు తప్ప ఈ రోజుకి ఒక్కళ్ళు కూడా క్షమాపణ అడగండి. అంటే ఇప్పుడు మనం క్షమాపణ చెప్తే రేపటి రోజు మనకి మళ్ళీ లబ్ధులు అంటే ఏవైతే లబ్ధులు వస్తాయో అవన్నీ రాకుండా పోతాయి అనేసి అనుకున్నారేమో మరి వాళ్ళు. ఏమో ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయో. ఎందుకు ఇప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నా ఆలోచనలు అంటే దేని విషయంలో అంటే మీరు కూడా ఇప్పుడు ఎవరైతే ఆవిడ వీడియో పెట్టుకుని లబ్ధి పొందడానికి ట్రై చేసి తర్వాత ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టి డబ్బుల్ని దండుకున్న వ్యవహారాలన్నీ బయటికి రావడం జరిగింది. సో ఆవిడ వీడియో పెట్టుకుని చాలామంది కూడా ఏంటంటే లబ్ధి పొందారు అని చెప్పి చాలామంది కూడా దూషణలు ఎదురయ్యారు. అండ్ కొంతమంది పాస్టర్లు ఆమె విషయం అనే కాదు, ఆయన మరణాన్ని అడ్డు పెట్టుకొని చాలా మంది చాలా సంపాదించారు, గట్టిగా చాలా దారుణంగా సంపాదించారు. కొంతమంది కొంత మేరకు, మరి అది అంతే వచ్చిందా ఇంకెక్కువ వచ్చిందా మనకు తెలియదు. కొంతమంది లెక్కలేసి మరి పేపర్లు చూపించారు, మనకి తెలుసా అది, అదే మనం చూసామా, అంతే. ఎక్కువ వచ్చి ఉండొచ్చు, దాన్ని తగ్గించి చెప్పు ఉండొచ్చు, మనకి అది తెలియదు. కానీ ఆయన మరణాన్ని ఎక్కువగా యూజ్ చేసుకొని సంపాదించిన వాళ్ళు ఉన్నారు, దాని మీద ఎక్కువ పేరు సంపాదించిన వారు కూడా అప్పటి వరకు ఎవడు కూడా అవగాహన లేనటువంటి మనుషులు వాళ్ళు, అసలు నిజం చెప్పాలంటే లేనటువంటి వాళ్ళు. నిజం చెప్పాలంటే ప్రవీణ్ పగడాల గారు అసలు ఎవరికి తెలియదంట. 25 ఇప్పుడు 100%లో 20% మందికి కూడా ప్రవీణ్ పగడాల గారు ఎవరు అనేది ఎవరికి తెలియదు. ఇది మాత్రం నిజం.
ఆయన అంత పబ్లిష్ మనిషి ఏం కాదు. ఆయన కొంతమేరకే తెలుసు, కొంతమందికే తెలుసు. ఎవరైతే కార్పొరేట్ సేవకులు ఉన్నారో ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆ లెవెల్లో వాళ్ళకి టచ్లో ఉన్నాడు తప్ప క్రైస్తవ సమాజానికి అంత పరిచయమైన వ్యక్తి ఏమి కాదు, అంత తెలిసిన వ్యక్తి ఏం కాదు.